ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు సరిత. నేను పార్ట్ 1 చేశానండి. గాస్పుల్ బైబిల్ చదువుతున్నాను. సో మాథ్యూ చాప్టర్ 1 స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను సెకండ్ చాప్టర్ 16th వర్స్లో ఉన్నానండి నేను. వెన్ హేరోద్ రియలైజ్డ్ దట్ ది విజిటర్స్ ఫ్రమ్ ది ఈస్ట్ had tricked him, he was furious. He gave orders to kill all the boys in Bethlehem and its neighborhood for who were 2 years old and younger. This was done in accordance with what he had learned from the visitors about the time when the star had appeared. సో దీనిలో ఏం రాస్తుందంటే, హేరోద్కి ఎప్పుడు తెలుస్తుందో వాళ్ళు మోసం చేశారు, అవి వైజ్ మెన్, ఆ జ్ఞానులు మోసం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేవదూత ద్వారా వాళ్ళు హెచ్చరింపబడినప్పుడు వాళ్ళు హేరోద్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు వేరే దారి నుంచి వెళ్ళిపోతారు. సో హేరోద్కి కోపం వచ్చేసి సో 2 years లోపల ఉండే పిల్లలందరినీ హతం మార్చిపిస్తాడు. ఎందుకంటే అతను అనుకుంటాడు అనమాట, అట్లా చేస్తే యేసయ్య ఆ పిల్లల్లో వచ్చేస్తాడు, ఆ పిల్లల్లో అట్లా చనిపోతాడు అనేసి అనుకుంటాడు. కానీ అట్లా కాదు. కానీ నెక్స్ట్ ఏమవుతుందంటే అది ఒక ప్రవచనం అనమాట. దాని గురించి కూడా రాసేసారు ఫస్ట్. సో దెన్ కమ్స్ ది 19th verse. And after David died, an angel of the Lord appeared in a dream to Joseph in Egypt and said, "Get up, take the child and his mother and go back to the land of Israel, because those who try to kill the child are dead." So Joseph got up, took the child and his mother and went back to Israel. సో ఏమవుతుందంటే మళ్ళీ కొన్ని రోజులు అయిపోయినాక మళ్ళీ దేవదూత యోసేఫ్కి కనపడి కళలా కనపడి అంటుంది, ఇప్పుడు హేరో చనిపోయాడు, మీరు వెళ్ళొచ్చు ఇజ్రాయెల్కి అని చెప్తారనమాట. సో యోసేఫ్ అదే ఆ దేవదూత చెప్పినట్టునే మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్కి వచ్చేస్తాడనమాట. బట్ వెన్ జోసెఫ్ హర్డ్ దట్ ఆర్కెలస్ had succeeded his father Herod as king to Judah, he was afraid to go there, and he was given more instructions in a dream. So he went into the provinces of Galilee and made his home in a town called Nazareth. And so what the prophets had said came true. He will be called as నాజరేన్. సో ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ వచ్చినాక కూడా మళ్ళీ దేవదూతలు ఆయనకి కళలా కనపడి వాళ్ళు అంటారు, ఇక్కడ డైరెక్ట్ బెత్లెహేమ్కి వెళ్ళకుండా వేరే ఊరికి వెళ్ళారు అనేసి చెప్పినప్పుడు గలీలియాలో వచ్చి అక్కడ ఒక గలీలియాలో వచ్చి ఆ గలీలియాలోనే ఒక నాజరేత్ అనే ఊరు ఉంది. ఆ నాజరేత్ ఊరిలో వచ్చి తన కాపురం పెడతాడనమాట. సో దీని గురించి కూడా ప్రవక్తలు రాశారనమాట. ఇట్లా యేసయ్యని నాజరేని కూడా అంటారు అనేసి రాస్తుందన్నమాట. సో ఇప్పుడు మనము 3rd చాప్టర్లో వచ్చేసాము. సో ఈ 3rd చాప్టర్ థర్డ్ చాప్టర్లో వచ్చింది. ఇప్పుడు దానికన్నా ముందు ఒక చిన్న ప్రార్థిస్తాము. దేవా యేసయ్య నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరెవరు తండ్రి ఈ చూస్తున్నారో తండ్రి యేసయ్య వీడియో తండ్రి వాళ్ళందరినీ దీవించుకొని అడుగుచున్నాను తండ్రి. తండ్రి పేషెంట్స్ని స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. విరిగిన నలిగిన హృదయాలని తండ్రి కట్టుమని అడుగుచున్నాను తండ్రి. సంసారంతో అవును తండ్రి, భార్య భర్తల ప్రాబ్లమ్స్, సంసారంలో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని తీసివేసి తండ్రి యేసయ్య వాళ్ళు ఏక మనసుతో వాళ్ళు జీవించినట్టు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ విజ్డమ్, నీ నాలెడ్జ్, నీ అండర్స్టాండింగ్తో నింపబడి తండ్రి యేసయ్య వాళ్ళు ఎగ్జామ్స్ రాసేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకే కోట్లాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మీరు కూడా నా గురించి ప్రార్థించండి. అదే రీతిగా ఈ వాక్యాన్ని ఇతరులకి షేర్ చేయమని అడుగుచున్నానండి.